नवम प्रवणं वन्दे रम्यजामातरं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् सदाचारपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि गुणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदनुयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगळं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरविवाहान् भक्ताङ्घ्रेणुवरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमणिप्रणतोऽस्मिन्यं नीलाकण्ठस्थलगतिसिद्धमद्भोजनं पाराभ्यं स्वं श्रुतिसुदर्शनसिद्धमञ्चाभयन्ति स्वोच्चिष्टाया सृजिनिर्गं यावदाकृत्यवन्ते गोदकस्य नमः इदमिदं भूय एवास्तु भूयः। आण्डाळ் दिव्य తిరువడిகளே శరణం। భాగవత దృష్టి స్వరూపంగా దాసోహం చేసుకుంటూ అడిగే రామానుజదాసన్ ముందుగా ఇతరాజం చుట్టూ 10వ శ్లోకం। हा हन्त हन्त मनसा क्रियया च वाचा योऽहं चरामि सततं त्रिविधापचारान् सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव कालं नयामि यति राज ततोऽस्मि मूर्खः। पापे कृते यदि भवन्ति भयानुतापा लज्जाः पुनः करणमस्य कथं घटेत मोहेन मेन भवतीह भयादिवेशः तस्मात् पुनः पुनरघम् यतिराज कुर्वे पापे कृते यदि भवन्ति भयानुतापा लज्जाः पुनः करणमस्य कथं घटेत मोहेन मेन भवतीह भयादिलेशः तस्मात् पुनः पुनरघं यतिराज कुर्वे। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। आण्डाळ் दिव्य తిరువడిகளே శరణం। తిరుప్పావై ధనుర్మాస వర్తంలో ఈ రోజున 21వ రోజు। ఈ రోజు పాసురాన్ని సేవించుకునే ముందు మనము 19వ పాసురం ద్వారా ఏ దివ్య దేశం చెప్పబడింది అనేది ఒకసారి చూద్దాం। అది 18 కూడా చెప్పుకోలేదు। ముందు మొదగడిత అనే పాసురం ద్వారా తిరునరయూర్ అనే దివ్య దేశం చెప్పబడింది। దీనికి నాచ్యార్ తిరుక్కోయిల్ అని పేరు। ఏం పేరు? నాచ్యార్ తిరుక్కోయిల్। అమ్మవారికే ప్రాధాన్యమైనటువంటి ఒక అద్భుతమైన దివ్యదేశం తిరునరయూర్ అటువంటి ఒక దివ్యదేశం। ఇక్కడ ముందు మొదలెత్త పాసురంలో నీలాదేవి యొక్క అనుభవం ఇందులో చెప్పబడుతుంది కాబట్టి పందార్ విరళి అని అంటూ ప్రస్తావన వచ్చింది। అంటే నీలాదేవి ఒక చేతిలో ఎర్రటి చేతిలో ఒక పత్తిని, ఒక చేతి ద్వారా కృష్ణుడిని పట్టుకున్నటువంటి ఒక నీలాదేవి। అలా పెరియ తిరుమల పాసురంలో పందార్ విరళాళ్ అనే పదం ఈ దివ్యదేశాన్ని కీర్తించడం వల్ల మనకు నాచ్యార్ కోయిల్ అనేటువంటి దివ్యదేశం చెప్పబడింది। 19వ పాసురం కుత్తు విళక్కెరియ। దీని ద్వారా తిరువిడందై అనేటువంటి తిరువిడ వెందై అనే దివ్యదేశం చెప్పబడింది। ఏంటది? తిరువిడ వెందై చెప్పండి।
ఇందులో పొంగైవేల్ వైత్తు కిడందా, చక్కగా వక్షస్థలం వికసించే వక్షస్థలం ఉందో స్వామి అని చెప్పారు. ఇక నీలాతుంగ స్థలగిరి అనేటువంటి తనియాన్ని బట్టలవారు రాయడానికి కారణం కూడా 19వ పాసురమే. అక్కడ కూడా ఇవ్వడం వెణ్మదిపోల్ తిరుముగత్తగివై అని చెప్పడం ద్వారా చక్కటి ప్రకాశమైనటువంటి స్వామి అని చెప్పారు. 20వ పాసురం 33. ఇందులో తిరుప్పాడగం కాంచీపురం నుండి దివ్యదేశం. ఇది తిరుప్పాడగం అనేటువంటి దివ్యదేశం. పాండవ దూత సన్నిధియే తిరుప్పాడగం. ఇక్కడ అర్చామూర్తి చాలా పెద్దమైనటువంటి తిరుమేనిలో ఉంటాడు అనమాట. దూతగా వచ్చినటువంటి కృష్ణుడిని చూసి ఆయనకి ఏదో మభ్యపెట్టి ప్రలోభ పెట్టి మన వైపు తిప్పుకుందాము అని ధృతరాష్ట్రుడి యొక్క పన్నాలు. ఒకవేళ వాటికి లొంగకపోతే ఏం చేయాలి అంటే రాయబారిగా వచ్చినటువంటి కృష్ణుడిని ఒక చోట కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టి ఎట్లా ఉండాలి, ఏదో కూర్చోవడం కింద పడిపోతుంది అనమాట. పైన ఏదో చెక్కేసారు, కింద రూమ్ ఉంటుంది, దాని మీద సింహాసనం మీద 3 శాలవడం వేశారు. అక్కడ కూర్చోబెట్టగానే అక్కడ లొంగేయడా సరే సరే, లేదంటే ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ బరువుకి కింద పడిపోతాడు. అదేంటి కింద అండర్ గ్రౌండ్ రూమ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్, కింద పడిపోవని కింద ఎవరు ఉంటారు, మళ్ళీ యోజన ఉంటాయి, వాళ్ళతో సంబరించేద్దాం అని ప్లాన్ చేశారు. ఈయన పడ్డటువంటి వాడు వెంటనే మళ్ళీ పెద్దగా పెరిగాడు, విశ్వరూపాన్ని చూపించాడు అనమాట. కాంచీపురం ఎప్పుడైనా వెళితే తప్పకుండా పాండవదూత పెరుమాళ్ సేవించాడు. చాలా పెద్దగా 2-3 అంతస్తుల హైట్లో కూర్చొని ఉంటాడు. ఆ పాండవదూత పెరుమాళ్ళు చెప్పబడ్డారు అని మనకు తెలుస్తుంది. తర్వాత కొన్ని విశేషాలు రామానుజ పరంగా కూడా సేవించి వాళ్ళ పాఠశాలలో మనం కుట్టు విడక్కెరే పోర్టుగాల్ కట్టుమేల్ 19వ పాఠంలో దీపం బుద్ధి అని చెప్పారు. అంటే దీపాన్ని ఎటు కావాలన్నా అటువైపు తీసుకుని వెళ్ళచ్చు, తద్వారా వెలుగు పొందొచ్చు. అలా భగవద్ రామానుజులు శ్రీరంగం, కరిశైలం అంటే హస్తిశైలం అంటే కాంచీపురం అంటే కాంచీపురంలో పెరుమాళ్ళు ఒకప్పుడు దూడు ఉన్నామనుకుంటే అట్లనే, కానీ ఒకప్పుడు కొంచెం ఎత్తులో ఉండేది. అది 7 కుంభస్థలం ఎట్లుంటుందో అట్లా ఉండేది. అందుకని హస్తిశైలం అన్నారు. దానే హస్తి అన్న కరి అన్న ఒకటే కదా, కరిశైలం. శ్రీరంగం, శ్రీకూర్మం, పురుషోత్తమం అంటే పురి జగన్నాథ్, బద్రీనాథ్, అన్ని చోట్ల అయోధ్య, గయా, పుష్కరం, ప్రతి చోట రామాయణులు పర్యటన చేశారు. చేసి అక్కడ సంస్కరణ చేశారు. శ్రీకూర్మం కూడా వెళ్ళారు. ఇప్పుడు ధ్వజస్తంభాలు ఉంటాయి అక్కడ, రామానుజుల ప్రభావం అక్కడ ఉంది. శ్రీకూర్మంలో మీరు సేవించవచ్చు. చిన్న దీపంగా ఉన్నప్పటికీ కూడా చీకటిని పారద్రోలే స్వభావం ఉంటుంది దీపానికి. చాలా చిన్న వయసు 19 years వయసులోనే రామానుజుల కన్నా ఎంతో పెద్దవారైనటువంటి యాదవ్ ప్రకాశకులు అనేటువంటి గురువు గారిని, వారు ఉపనిషత్తులకు కొన్ని విపరీత అర్థాలు చెబుతుంటే దాన్ని సరి చేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. అలాగే చిన్న దీపం నుండి ఒకటి ఉందనుకోండి, దాని నుంచి ఎన్ని దీపాలను మనం వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు, దాని కాంతేవి తగ్గదు. అట్లాగే స్వామి వద్ద శిష్యరికం చేసినటువంటి వాళ్ళతో 74 సింహాసన దిశను ఏర్పాటు చేశారు భగవద్ రామానుజులు. భారతదేశం అంతా 74 పీఠాలు ఏర్పరిచి విశిష్టాద్వైత సిద్ధాంతం ఎప్పటికీ వర్ధిల్లేలాగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. భగవద్ రామానుజులు సాక్షాత్తు జ్ఞానానికి ఒక చిహ్నం లాంటి వారు. అలాగే నూనె ఉన్నంత వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది. స్వామిని అంటే రామానుజుల్ని స్మరించినంత వరకు మన జ్ఞానం ఉంటుంది అంటారు. ఇప్పుడు ఏ ప్రవచనం మొదలుపెట్టినా ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తనియని సేవించే మొదలు పెడతారు కదా. తనియన్ అంటే అర్థం ఏంటి? తనియన్ అంటే శ్రద్ధగా వెళ్తాం. ఇప్పుడు తిరుప్పాల గ్రంథం ఉంది. ఈ తిరుప్పాల గ్రంథంలో మొత్తం ఎన్ని పాసురాలు ఉన్నాయి? 30. ఇందులో చేరకుండా విడిగా ఉండేది తని అంటే సపరేట్ అని అర్థం. ఈ తిరుప్పాల గ్రంథంలో చేరకుండా ఒక 3 సపరేట్గా ఉన్నాయి.
ఏమిటవి? నీలాతుంగ అన్నవేలు పుదురు తర్వాత ఇంకోత్తరీయం 2 శ్లోకాలు. ఈ తనియన్ అంటే ఈ గ్రంథం యొక్క వైభవాన్ని, గ్రంథాన్ని అందించిన వాళ్ళ వైభవాన్ని చెప్పేటువంటి ఒక మంగళ శ్లోకం, ఒక అర్థం. లేదు, ఒక శిష్యులు వాళ్ళ గురువు యొక్క వైభవాన్ని చెబుతూ చేసేటువంటి మంగళకరమైన శ్లోకం, దాన్ని తనియన్ అంటారు. మన శివైష్ణవ సంప్రదాయంలో ఎప్పుడు ఏం చేసినా కూడా ఆచార్య తండ్రిని సేవిస్తారు. ఆచార్య తండ్రిని సేవించిన తర్వాతనే మొదలు పెడతారనమాట. ఏమిటి దానికి కారణము అంటే, ఒకసారి ఆచార్య తండ్రిని సేవించిన తర్వాత వారి యొక్క అనుగ్రహం మన పైన ప్రసరిస్తూ ఉంటుంది. కేకే పరకాలం గారని ఉన్నారు మహానుభావులు, ఇప్పుడు ఉన్నారు. కల్లాం చక్రవర్తి రమణాచార్య స్వామి వారితో శిష్యులు వారు, వరంగల్. ఈ కేకే పరకాలం గారు ఇంట్లో చాలా పెద్ద పొజిషన్. ఒకప్పుడు కాగితాల్లో వాడు సంతకంతో కూడా వచ్చేది, కేకే పరకాలం సంతకం కూడా ఉండేది, మీరు గమనిస్తే. వారు టీటీడీలో చాలా పెద్ద పొజిషన్, ఐఏఎస్ క్యాడర్. వారి తండ్రి గారు చాలా పెద్ద పాంచరాత్ర పండితులు, తిరుమలలో చాలా సేవలు చేశారు. రఘునాథ స్వామి వారికి ఎలాగైనా పరకాలం కానీ సంప్రదాయంలో తీసుకొని రావాలని కోరిక. లౌకికంలో మీరు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు అని, మీ తండ్రి గారు ఇంకా చాలా గొప్ప వారు, మీరు కూడా ఇందులో ఉండాలి అని వారిని తీర్చిదిద్ది సంప్రదాయం వైపు మనకు ఎక్కువ సంప్రదాయం ఉంది. కానీ ఇంకా కొన్ని గ్రంథాలు సేవించేట్టుగా ఐఏఎస్ క్యాడర్ టైమే ఉండదు. డైలీ 17-18 అవర్స్ పనిచేసేటువంటి బిజీ స్కెడ్యూల్ వారు. అలాంటి వారు ఒకసారి ప్రవచనం చెప్పారు, శ్రీవాష్యం గురించి సదస్సు నడుస్తుంది, దానికి చీఫ్ గెస్ట్కి వీటిని పిలిచారు కేకే ప్రకారం గారు. అంటే ఇప్పుడు మీరు చీఫ్ గెస్ట్ని పిలుస్తున్నారు అంటే ఆ గ్రంథం గురించి ఏదో తెలిసి ఉండాలి నాకు కదా. మీరు మాట్లాడిన తర్వాత దాని గురించి మీరు చెప్పింది ఏంటి, మీరు చెప్పిన మంచి విషయం ఏంటి, మీరు కవర్ చేయండి ఏంటి, ఒకవేళ మీరు తప్పు చెప్తే ఇది ఇలా కాదు ఇలా చెప్పాలని చెప్పగలగాలి. నాకేం రాదు కదా, ఎందుకు పిలుస్తున్నాను, నీకు ఈ బుద్ధి కలగాలని పిలుస్తున్నాను కాబట్టి రావాలన్నా ద్రోణాచార్య స్వామి. మరి బలవంతంగా వచ్చి ఆ సదస్సులో విశిష్టతీతిగా ఉండి ఆ తర్వాత పట్టుబట్టి శ్రీవాసం కూడా నేర్చుకున్నాం ప్రకారంగా. వారు అదే అంటారు, ఎప్పుడన్నా ఉపన్యాసం వెళ్ళినప్పుడు ఏదైనా గుర్తు రాకపోతే సడన్గా ఒక్కసారి ఆచార్య తనయం శ్రీవాచ్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్య తనయం వందే నథునాథాత్వయం గురు, ఒక్కసారి తలుచుకుంటే చాలు, వారి అనుగ్రహంతో మనల్ని గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా దీపం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది, ఆచార్య తండ్రిని సేవిస్తున్నంత వరకు మన జ్ఞానం ప్రకాశిస్తుంది. వందే వేదాంత కర్పూర చామీకరండకం రామానుచార్య మార్యాణం చూడామని బహర్భూషం. అటు పైన ఇంకోటి ఏం చెప్తున్నాం మనం, 5 రకాలైనటువంటి అర్థపంచజ్ఞానం. మరి భగవద్ రామానుజులు నవరత్నాలు లాంటి 9 గ్రంథాలు మనకు అందించారు కదా. వేదాంత సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత దీపం అంటే మన దీపం ఇందులో వచ్చింది, వేదాంత దీపం, వేదాంత సారం, గద్యత్రయం 3 గ్రంథాలు, నిత్య గ్రంథం ఒకటి, శ్రీభాష్యం 9 గ్రంథాలు. తద్వారా స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం, ఇవన్నీ స్పష్టంగా మనకు తెలియజేసినటువంటి మహానుభావుడు భగవద్ రామానుజులు. అటుపైన ముప్పత్తు మూవర్ అనే పాసురాన్ని రామానుజుల విషయంలో ఎలా మనం అన్వయించుకోవచ్చు అనేది ఒక విషయం చూసి ఈరోజు పాసురం పడదాం. ముప్పత్తు మూవర్ అమరత్వ ముంచెన్ను అంటే దేవతలకు ఆపద వచ్చే ముందే వాళ్ళ ముందు ప్రత్యక్షమై శత్రువుల వలన వాళ్ళకు కలిగేటువంటి భయాన్ని పోగొట్టే ఓ స్వామి అని అక్కడ కీర్తించారు. ఇక్కడ రామానుజుల విషయంలో అంటే ఏంటి, వీరు ముందే అవతరిస్తారు అని చాలా ప్రమాణాల ద్వారా చెప్పారు. బ్రహ్మాళ్వారు ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం తిరువామజిలో ప్రబంధన అనుగ్రహించారు, పొలిగా అని. అంటే ఎక్కడ చూసినా వైష్ణవ గోష్ఠి ఉంది, భవిష్యత్ ఆచార్యులు ముందు వస్తారు అని. నమ్మాళ్ళవారి శిష్యులకి భద్రకవి వారికి ఒక విగ్రహం కూడా ఇచ్చారు, వీరు భవిష్యత్ ఆచార్యులు అని. అంటే నమ్మాళ్ళవారి కాలం 5000 years బ్యాక్, రామానుజుల కాలం 1000 years బ్యాక్. అంటే రామానుజులు అవతరించడానికి 4000 years ముందే భవిష్యత్ ఆచార్యులు ఉద్భవిస్తారని భద్రకవి వారికి ఇచ్చారు. అంతేకాకుండా నాదములలో కూడా ఆడవర్తనంలో ఇచ్చారు.
అది తిరుక్కొచ్చి నమ్మి వారి దగ్గర ఉంది అని చెప్తారు. కాబట్టి ఆ రూపంతో ఉన్నటువంటి వారే రామానుజులు అవతరించారు. అటు పైన ఇతర మతములను దగ్గర దగ్గర 17 మతాలు, జైనం, బౌద్ధం, ఇవన్నీ వేద బాహ్యం, వారన్నింటినీ కూడా ఖండించేటువంటి భగవద్ రామానుజులు, వారన్నింటినీ ఖండించి చక్కగా సిద్ధాంతాన్ని స్థాపనేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు అని చెప్తున్నారు. ఇకపోతే ఈరోజు భాషణంలోకి మనం అడుగుపెట్టే ముందు, ఈరోజు భాషణం యొక్క అవతారికం చేయించడానికి ముందు ఒకసారి గడిచిన భాషలలో మనం ఒకసారి క్రమాన్ని మనం గమనిస్తే, మీరు విన్నారు ఏమిటది? అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యి. దాన్ని ఆచార్యపరంగా ఎట్లా మనం వ్యాఖ్యానం చేస్తామో మీరు అందరూ విన్నారు. అంబరం అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఏమిటది? ఒకటి బాణం అని, ఒకటి ఆకాశం అని, ఒకటి వస్త్రం అని. పరమాకాశాన్ని ఇచ్చేవారు ఆచార్యులు. నీరు గిరిజా స్నానం అని చెప్తున్నారు. సోరు భగవంతుడి చేత అనుభవించేలాగా చెప్తున్నారు. ఒకసారి ఆ 3 మనం కలిపితే కూడా అష్టాక్షరి మహామంత్రార్థం వస్తుంది. లేదా ఓం నమో నారాయణాయ అని వస్తుంది. ఇందులో ఓంకారమే మంత్రం, దాన్ని వివరించేదే నమో నారాయణాయ. పాసుల క్రమం మనం ఒకసారి చూస్తే కూడా ముందు మొదలెడుత, దానికంటే ముందు అంబరమే తన్నీరేశ్వరి కదా, ఆతో స్టార్ట్ అయింది. అంబరమే తన్నీరేశ్వరి తర్వాత ముందు మొదలెడుత, దాని తర్వాత 33 ఆ ఊ మా ఓంకారం వచ్చిన ఆ క్రమంలో అవతరించినటువంటి ప్రబంధం. అటుపైన ఈరోజు భాషలో ఏం చెప్తారో చూద్దాం. మొదటి భాషలో ఇద్దరిని లేపిన తర్వాత ఎందుకు ఇద్దరు లేపాల్సి వస్తున్నది, కలిపి లేపుతున్నారు దాన్ని చెప్తూ, నీలాదేవికి జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వము అనే 3 లక్షణాలు ఉన్నాయి. మన భాషలో ఏం తెలుసుకున్నాం మనం? మహాలక్ష్మి పురుషకారం ద్వారానే పరమాత్మను సేవించాలని చెప్తున్నాం. మరి ఎవరన్నీ మహాలక్ష్మి? ఆమెకు కూడా పరత్వం ఉందా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆమెకు కూడా పరత్వం ఉంది అంటే మరి వేదవాక్యానికి విరుద్ధంగా చెప్పినట్టు అవుతుంది. పరుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు కదండి. పరుడు అంటే అర్థం ఏంటి? ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన వాడు కానీ ఇంకొకటి లేడని అర్థం. మరి ఇంకొకటి ఉన్నారు అంటే ఇంకా పరుడు ఎట్లా అవుతాడు? కాదు. మరి మహాలక్ష్మి స్వరూపం ఏముంటుంది? అది పరత్వం అంటే కాదు, పరత్వంతో చేరి ఉండేది చెప్తూ జీవరాశిలోనే ఒక విలక్షణమైనటువంటి 3 తత్వాలు చెప్పారు. ఒకటి జీవత్వము, 2 ఘటకత్వము, 3 ప్రాప్యత్వము. అంటే జీవకోట్లో చెందినటువంటి వాళ్ళే నీలాదేవి. ఘటకత్వము అంటే మధ్యవర్తిత్వము, మధ్యవర్తిత్వం అంటే మధ్యవర్తిత్వం అంటే పరమాత్మ కృప మన పైన పడేలాగా చేసేది, మన బుద్ధి ఆయన వైపు వెళ్ళేలాగా చేసేది, ఇది ఘటకత్వం. తర్వాత ప్రాప్యత్వం అంటే పరమాత్మ చేరుకున్న తర్వాత కేవలం ఆయనకే మనం కైంకర్యం చేస్తామా? కాదు, ఇద్దరు కలిపి చేస్తాం. కాబట్టి ప్రాప్యత్వంలో కూడా ఆమె పాత్ర ఉంటుంది, పరమాత్మను మనం చేరుకునే ప్రాసెస్లో కూడా ఆమె పాత్ర ఉంటుంది. మరి ఇంతకీ ఆమె జీవకోటిలో చెందినటువంటి ఆమెని అలా ఈ భాషలో సర్వేశ్వరుని యందు అంటే శ్రీమన్నారాయణ యందు ప్రీతి లేనటువంటి వాడు అంటే శత్రువుడు ఆయన యొక్క బాణపు దెబ్బలకు లొంగి ఉన్నట్లే ఆయన ఆశ్రయించేటువంటి వారు ఆయన గుణాలకి లొంగి ఆయన పెడుతుంటారు. శ్రీరామనగరం మనకు కనబడుతుంది. మొట్టమొదటిసారి స్వామి హనుమ కనిపించినప్పుడు ఆయన వృషభక పర్వతం దగ్గర ఉన్నారు. స్వామి హనుమ వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు పంపా తీరం నుంచి. ఎవరు? రామలక్ష్మణుడు. ఎట్లా ఉన్నారు? నారచీరలు ధరించి ఉన్నారు, ధనుర్బాణాలు ఉన్నాయి. శత్రువులైతే నారచీరలు ధరించారు, ధనుర్బాణాలు ఉంటాయి. ఋషికుమారులు అయితే నారచీరలు ఉంటాయి, కానీ ధనుర్బాణాలు ఉంటాయి. మరి వీళ్ళేంటి? కంగారు పడిపోతున్నాడు సుగ్రీవుడు. కంగారు పడుతుంటే బుద్ధిమతం వరిష్టం హనుమ, నువ్వు కంగారు పడక రాజా, నేను కనుక్కొని వస్తాను. ఈ వానరుడు ఒక సన్యాసి వేషం వేసుకుంటాడు. ఎవరు? స్వామి హనుమ. ఎందుకు సన్యాసి వేషం వేసుకోవాలి అంటే, సన్యాసి ఒక ఎదురుని వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మనం అబద్ధం చెప్పకూడదు. మామూలు ఎవరికి చెప్పకూడదు, సన్యాసికి విశేషంగా అబద్ధం చెప్పకూడదు. కాబట్టి ఈ రూపంలో పెడితే అసలు వీళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి నా ప్రభువుకి అపకారమా ఉపకారమా తెలుస్తుంది అని వెళ్ళేవాడు. ఇంత కీకారణ్యంలో మీరు ప్రయాణిస్తున్నారు,
మీరు ఎవరు అన్నప్పుడు ఒకసారి రాముడు లక్ష్మణ్ చూస్తాడు. చూసినప్పుడు లక్ష్మణస్వామి వీళ్ళు ఎవరో ఏంటో కట్ట తెచ్చేలాగా చెప్పేస్తారు. చెప్పిన తర్వాత లక్ష్మణస్వామి ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఈయన మా అన్నయ్య, ఈయన నేను సేవ చేస్తున్నాను అని చెప్తూ, ఒకవేళ నేను సేవ చేస్తున్నాను అంటే ఈయన పెద్దవాడు, నేను చిన్నవాడిని కాబట్టి స్వరూపకృత దాస్యం. స్వరూపకృత దాస్యం అంటే చిన్నవాడు పెద్దవాడికి సేవ చేయాలి ఇట్లా అనుకుంటాడేమో అని అహమస్య అవరోభ్రాత గుణేర్దాస్యం ఉపాగత. నేను ఆయన తమ్ముడయ్యా, కానీ తమ్ముడు అని చెప్పి సేవ చేయడం రాలేదు. గుణేర్దాస్యం ఉపాగత, రాముడి యొక్క గుణాలకి వశపడి లొంగిపోయి ఓడిపోయి ఈయన సేవ చేస్తే కానీ నిలబడలేని స్థితిలో నేను వచ్చాను అని లక్ష్మణస్వామి పరిచయం చేసుకుంటాడు. కాబట్టి ఏంటి, ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఆయన యొక్క గుణాల చేత వశం చేసుకుంటాడు, శత్రువుల్ని ఆయన బాణాల చేత వశం చేసుకుంటాడు. అటువంటి పరమాత్మ వాడి గురించి చెప్తున్నాడు అనమాట. చెప్తూ కాబట్టి ఈయన యొక్క విశేషణాలన్నీ కూడా ఇప్పుడు ఈ పాసులో చేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని చేద్దాం. ఈ రోజున ఉన్నారా, మీరు ఏమైనా బై ఛాన్స్ వచ్చారా? ஏத்த களங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகெனில் தோத்தமாய் நின்ன சுடரே துயிலடாய் அத்தாருடக்கு வழி துளைந்து உன் வாசற்கண் ஆத்தா அது வந்து உன்னடி பணியுமா போலே போத்தியான் வந்தோம் புகழந்தேலோர் எம்பாவாய். ఏత కళంగల్ పాలకై ఉంచినటువంటి కుండలు ఎదిర్పొంగి పైకి పొంగి మీరలిప్ప పొంగి ప్రవహించేట్టుగా మాత్తాదే ఆగకుండా పాల్ సొరియం పాలను స్రవిస్తున్నటువంటి వళ్ళల్ పెరుంపసుక్కల్ ఉదారమైన పెద్దవైన గోవులు. వళ్ళల్ పెరుంపసుక్కలు ఎక్కడన్నా విన్నట్టు కనిపిస్తుందా? ఓంగి ఉరగలంద భాషలో వస్తుంది. ఓంగులను వళ్ళల్ పెరుంపసుక్కలు వస్తుంది గూఢ భాష. పెద్దమైనటువంటి ఉదారమైనటువంటి పశువులు. ఆత్త పడైతా అధికంగా కలిగినటువంటి వాడా అంటే ఏంటి, దాని కింద కుండ పెట్టగానే పాలు స్రవించి పొంగి పొరలేటువంటి పశు సంపద కలిగినటువంటి ఓ స్వామి నందగోపాల. నందగోపుడు యొక్క మగనే, నందగోపుడు కుమారుడా, అరివురాయ్ మేల్కొనము, ఊత్తముడయాయ్ దార్ఢ్యము కలవాడ. దార్ఢ్యము అంటే ఏంటో చూద్దాం వ్యాఖ్యానాల్లో. పెరియాయ్ పెద్దవాడ, అప్రమేయుడా. ప్రమేయము అంటే కొలత, అప్రమేయం అంటే కొలత కందని వాడ అర్థం. ఉలగిలి తోత్తమాయన లోకంలో చూడడానికి ఉండే విధంగా ఆవిర్భవించినటువంటి సుడరే తేజస్వరూప తూయిలడాయ్ నిద్ర మేల్కొనము, నిద్ర వీడుము. మాత్తారునకు శత్రువులు నీకు బలితొడైందు, వాళ్ళ బలమంతా ఉడిగిపోయిన తర్వాత ఉలగిని ఉన్ వాసల్ కణ్ నీ వాకిట ముందు ఆత్తాదు ఇంకేమి ఓర్వలేక వందు వచ్చి ఉన్నడి పడియుమా పోలే నీ పాదాల దగ్గర వచ్చి నిన్ను స్తుతించే విధంగా యా మేము పుహళందు అంటే మంగళం చేసి పోతి మంగళం పాడడానికి వందో వచ్చాము అని ప్రతిపదార్థం. తాత్పర్యం ఒకసారి చూద్దాం. పొదువు కింద ఉంచినటువంటి కడవలు చకచకా నిండిపోయి పాలన్నీ కూడా పొంగి పొల్లేట్లు ఆగక స్రవించేటువంటి లెక్కకు మించినటువంటి ఉదారమైన బలిష్టమైన పశువులను కలిగినటువంటి నందగోపుడి యొక్క కుమార మేల్కొనుము. ప్రమాణ దాఢ్యము గల పరబ్రహ్మ స్వరూప ఆశ్రిత రక్షణ కలిగినటువంటి వాడ ఓ సంపన్న, ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి జ్యోతి స్వరూప నిద్ర నుండి లేము. శత్రువుడు నీ పరాక్రమానికి లొంగి
మేము కూడా వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనం చేయడానికే వచ్చింది. శత్రువులు అనే వాళ్ళు ఓడిపోయి ఇంకా గతి లేక ఈయన సింహాసనం దగ్గర ఉండి స్తోత్రం చేస్తున్నారు. మేమేమో నీ సౌలభ్యాన్ని నీ గుణాన్ని అనుభవించి వీళ్ళు చూడకుండా ఉండలేక నీకు మంగళం పాడడానికి మేము వచ్చాము. ఈ పాసుల యొక్క తాత్పర్యం కొద్దిగా మనం వివరించుకుంటాం. ஏத்த கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப பார்த்தாదే పాల్సొరిயும் వళ్ళలు పెరుంపొక్కల్. పొదుగు కింద పెట్టినటువంటి కుండలు పైకి పొంగి ప్రవహించేటువంటి ఆగకుండా పొంగి ప్రవహించేటువంటి ఉదారమైనటువంటి పెద్దమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి పశువులు. నందగోపుడికి ఎన్ని పశువులు ఉన్నాయి అంటే నందగోపుడు స్వరూపం ఏమిటి? ఆచార్య స్వరూపం. లెక్కకు మించినటువంటి పశువులు ఆయన దగ్గర ఉన్నాయట. ఎన్ని పశువులు ఉన్నాయి అంటే ఇన్ని అని చెప్పలేదు. ఎన్ని అంటే పరమాత్మ అవతారాలు ఎన్ని చెప్పలేదు. అన్ని పశువులు ఉన్నాయి. కృష్ణుడు చేసేటువంటి తిరుగు చేష్టలు ఎన్ని చెప్పలేము. అన్ని పశువులు ఉన్నాయి. మనం చేసేటువంటి పాపాలు ఎన్ని చెప్పలేదు. అన్ని పశువులు ఆయన దగ్గర ఉన్నాయి. అన్ని పశువులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి కదా. ఏమిటట? ఇలా ధారధారగా కారి పైకి పెళ్ళిపోతున్నాయి. ఆ పైకి పొంగి ప్రవహించే రీతి ఎట్లుందంటే కుండ నుంచి పాలు ఎగిరి ఆ గోవును తాగుతున్నాయా, లేదంటే గోవు నుంచి పాలు వచ్చి పైకి పెరుగుతున్నాయా అన్నట్టుగా ఉంది. అంటే ఏంటంటే ఆచార్యులు చెప్పేటువంటి దివ్య సూక్తులు. గోవులు అంటే ఉపనిషత్తులు, వేదాంగంలో అర్థం. పాలు అర్థం ఏంటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను శ్రవించేటువంటి ఆచార్యం. తీసుకుని వెళ్ళేవాడు. ఇక్కడ ఒకసారి పాస్వర్డ్లో చూస్తేనేమో ఆ గోవుల దగ్గరికి తీసుకుని పాత్రను తీసుకుని వెళ్ళే వాడి యొక్క లోపం ఉంటే ఉండొచ్చేమో కానీ పశువుల దగ్గర మాత్రం ఏ లోపం లేదు. చిన్న గిన్నె తీసుకెళ్తే అది నిండి పొంగి పొరలేట్టుగా, ఓ పెద్ద గిన్నె తీసుకెళ్తే అది నిండి పొంగి పొరలేట్టుగా పాలన స్రవిస్తున్నాయి. అలాగే ఆచార్యులు కూడా వినేటువంటి వాళ్ళ యొక్క పాత్రతను బట్టి, వినేవాళ్ళ పాత్రతను బట్టి వాళ్ళు ఎంత మెమరీలో ఉంచుకోగలరు అంత తగ్గట్టుగా వాళ్ళు అడిగిన దానికన్నా కూడా ఇంకా చెప్తూ ఉండేటువంటి వాళ్ళు. గీతాశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ కొద్దిగా మధ్యలో, గీతాశాస్త్రం అంటే వేదాంత శాస్త్రం కదండి, వేదాంతం బోధిస్తున్నప్పుడు మధ్యలో అబ్బా ఇంకెంతసేపు వినాలి అని కొద్దిగా నిద్ర వచ్చినట్టుగా ఉన్నప్పుడు కొద్దిగా మహాబాహో ఓ అర్జున ఏంట్రా కన్న తిరిగితే కన్నలు బాగా ఉన్నాయి జిమ్కెళ్తున్నావా ఏంటి అని కొద్దిగా కాస్త పొగిడి ఆ తర్వాత కొద్దిగా నవ్వించి ఆ వినోడు మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. అట్లాగే మరి మైత్రేయుడు శిష్యుడు, పరాశర మహర్షి ఆచార్యుడు. పరాశరుడు వయసు 20 ఏళ్ళు, మైత్రేయుడిది 80 ఏళ్ళు. అంత పెద్దవాడు. శిష్యుడు అంత పెద్దవాడు, గురువు అంత చిన్నవాడు. మహాజ్ఞాని పరాశర మహర్షి. పరాశర మహర్షి కొడుకు ఎవరు? వ్యాస మహర్షి కొడుకు శుక మహర్షి. పరాశర మహర్షి తండ్రి శక్తి మహర్షి యొక్క తండ్రి వశిష్ఠుడు. ఓకే, సో అట్లా కాబట్టి ఆయన చూసి అప్తారం శక్తి ఆ శ్లోకం గుర్తుంటే ఇవన్నీ గుర్తుంటాయి. అప్తారం అంటే గ్రేట్ గ్రాండ్ సన్ మునిమనులు అంటారు. కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు కూడా మైత్రేయుడు అడిగిన దానికన్నా కూడా విశేషంగా చెప్పారు. అటువంటి ఒక పాత్రత కలిగినటువంటి శిష్యుడు ఉండాలి అని చెప్తుంది. మరి ఒక్కసారి మనం శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే శ్రీరామాయణంలో మొట్టమొదటి కాండము బాలకాండం. మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం గుర్తుంది కదా. నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈయన ప్రశ్నలు అడుగుతాడు కదా. దాసోహం సమర్పించి దాన్ని కూర్చోబెట్టి 3 శ్లోకాల్లో 16 గుణములు కలిగిన వాడు దేవుడు కాదు, నరుడు ఉన్నాడా అడిగినప్పుడు తెలియతున్నాడు. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. చాలా సంతోషించాడు. ఎవరు? నారద మహర్షి. ఎందుకు? వాల్మీకి మహర్షి అనేటువంటి ప్రశ్న. వాల్మీకి మహర్షి అనేటువంటి ప్రశ్నలకి శుత్వా చైతన్య త్రిలోకజ్ఞో 3 లోకాలు తిరిగేటువంటి సంచారం నారద సంతోషించాడు. సంతోషించి ఏ మహర్షి బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాంబర. నువ్వు అడిగినటువంటి గుణాలు ఉన్నాయి చూసావా, నువ్వు అడిగిన గుణాలు ఇవన్నీ 16 గుణాల్లో ఏదో ఒక గుణం కలిగినటువంటి వాడు అర్థం కాదు. 16కు 16 ఉన్నటువంటి వాడు. ఇటువంటి గుణాలు అన్నీ కలిగిన వాడు దొరకడం అసంభవం, దుర్లభం. అయినా సరే ఉన్నారు అక్కడ. తైర్యుక్త శ్రూయతాంబర. నేను ఒకసారి బుద్ధ్వా అంటే ఒకసారి నేను ఆలోచించి చెప్తాను అని సామాన్యంగా తాత్పర్యం ఉంటుంది. మరి ఆలోచించి చెప్పేవాడైతే నారదుడు అంత గొప్ప ఆచార్యుడు ఎట్లవుతాడండి? నారద మహర్షి ఎవరు? శ్రీమన్నారాయణ యొక్క సంకల్పం. అసలు నారద అంటే అర్థం ఏంటి? నారం దదాతి ఇది నారద. నారమును ఇచ్చువాడు అని అర్థం. మళ్ళీ ప్రశ్న, నారం అంటే నరసంబంధి నారం. నరసంబంధి నారం, నడుకున్నటువంటిది అజ్ఞానం. దాన్ని అనే దానికి త్యతి ఒక అర్థం. దాన్ని చీల్చేవాడు, అజ్ఞానాన్ని చీల్చేవాడు అని అర్థం. నార అంటే రింగ్ క్షయ అని ఒక ధాతు, అంటే నశించేది. రా అంటే నశించడిది అని అర్థం. నశించడిది ఏమిటి? పరమాత్మ జ్ఞానం. దా అంటే దదాతి, ఇచ్చేవాడు అని అర్థం. కాబట్టి మనకున్న అజ్ఞానాన్ని తీసేసేవాడు, పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అటువంటి వాడు. మరి అటువంటి వాడు ఏ మహర్షి? మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు, నేను ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాను. ఆలోచించుకొని చెప్తాను అర్థం కాదు. ఈయన ప్రశ్న అడుగుతుంటేనే అసలు ఈయన ఎందుకు వచ్చాడండి? నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మ పంపిస్తే వచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మ ఎందుకు పంపించాడు? చతుర్ముఖ బ్రహ్మ ఆలోచిస్తున్నాడు, ఇంత గొప్ప రామావతారము గడిచిపోయింది, అద్భుతమైనటువంటి అవతారము. ఈ అవతారాన్ని భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకొని ఉజ్జీవింపబడాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు శ్రీమన్నారాయణ చెప్పాడు, అయ్యా నీ లోకంలో కూడా గ్రంథం ఉంది, శ్రీరామాయణం 100 కోట్ల శ్లోకాలతో ఉంది, దాన్ని భూలోకంలో కూడా మీరు ప్రవర్తింపజేయండి అన్నప్పుడు ఈయన నారదుడిని పిలిచి నేను నువ్వు వెళ్ళి ప్రవర్తింపజేయ అన్నాడు. ఈయన చెప్పడానికే వచ్చాడు. ఈయన ఏం చెప్పడానికని వచ్చాడో ఆయన అదే అడిగాడు. ఎంత ఆనందం ఉంటుంది గురువుకి చెప్పండి కదా. గురువుకి ఎప్పుడు ఆనందం, ఆచార్యులకు ఎప్పుడు ఏముంటుందండి? వీళ్ళకి చెప్పాలి చెప్పాలి, అడిగిన దానికన్నా ఎక్కువ చెప్పాలని. సరే మనకు విధానం ఉంటుందో లేదో పక్కన పెట్టిన తర్వాత సంగతి, వాళ్ళకి మాత్రం అడిగిన దానికన్నా ఇంకా 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 చెప్పాలని ఉంటుంది. ఈయన చెప్పాలని వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడితోని ఏ రాజకీయాలు ఇంకేదో మాట్లాడకుండా ఈయన కూడా ఇదే విషయం అడిగాడు. ఈయన ప్రశ్న అడుగుతుంటేనే లోపల రామతత్వం పెళ్ళుమికి వచ్చి గొంతంతా గద్దెదం అయిపోయి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎవరికి? నారద మహర్షి. అంత ఆనంద బాష్పం ఉన్నప్పుడు వెంటనే మాట్లాడటం అవుతుందా? అవ్వదు. కొద్దిగా టైం అంటారు సార్, అలా కొద్దిగా చెప్తానైనా ఉండు అని కొద్దిగా సరి చేసుకొని ఈయన అడిగిన దానికన్నా కూడా ఎక్కువ విషయాలు చెప్పారు నారద మహర్షి కదా. అటువంటి ఆచార్యం శ్రీరంగంలో నడాదూర్ అమ్మాళ్, ఇది కాంచీపురం వృత్తాంతం అనుకుంటా. నడాదూర్ అమ్మాళ్ళలో ఒక ఆచార్యం, నడాదూర్ అమ్మాళ్ కరెక్ట్గానే ఉందండి. ఏంటి ఆడవాళ్ళ పేరులాగా ఉంది? అమ్మాళ్ అంటే అర్థం ఏంటి? అమ్మ అని అర్థం. అదేం పేరు? ఆయన పేరు అది కాదు. వారి పేరు వాత్స్య వరదాచార్యుడు పేరు. ఏం పేరు? వాత్స్య వరదాచార్యుడు పేరు. వారు కాంచీపురం వచ్చారు ఒకసారి పెరుమాళ సేవిద్దాం. ప్రధానాచార్యుల వారు నైట్ పూట మరి పౌళింప చేసినప్పుడు పాలు ఆరోగ్యం చేస్తారు. మంచి వేడివేడి పాలు తీసుకొచ్చి ఆరోగ్యం చేస్తున్నారు, వేడివేడి పాలు. ఈయన చూశారు వాత్స్య వరదాచార్యుడు, అయ్యో అదేంటి స్వామి, ఇంత వేడివేడి పాలు ఎట్లా ఆరోగ్యం చేస్తారు? ఇన్నాళ్ళు మేము చేస్తున్నాం, మాకు తెలియదా? మీకు తెలుసా ఎట్లా చేయాలి? అయితే మీరు నివేదన చేయండి, మీరే నైవేద్యం పెట్టండి అన్నారు. అప్పుడు ఈ వాత్స్య వరదాచార్యుడు ఆ పాలను తీసుకొని పైకి కిందికి కిలం కొట్టి చిన్ని కృష్ణుడికి యశోద ఎట్లా పాలు ఇచ్చారో అలా ప్రీతితోని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది కాస్త చల్లారిన తర్వాత పెరుమాళకు నివేదన చేశాడు. అప్పుడు సంతోషించిన వరదాయ స్వామి, ఆహా నేను ద్వాపరయుగంలో ఉన్నప్పుడు నా తల్లి యశోద ఎంత ప్రీతితోని సమర్పించిందో పాలు, అంత ప్రీతితో సమర్పించారు, అమ్మాళ్ అని పిలిచారు. అర్చకుడిని ఆవేశించి అమ్మాళ్, ఓ అమ్మా అని పిలిచారు. మరి వీరి స్వస్థానం నడాదూర్, కాబట్టి నడాదూర్ అమ్మాళ్ అని పేరు పడిపోయింది అనమాట. వీరమ్మడ స్వామి, నరసాపురం స్వామి, బిహెచ్ఎల్ స్వామి అని పేరు పెట్టినట్టుగా నడాదూర్ అమ్మాళ్ అని పేరు పడింది. వారు కాలక్షేపం సాగిస్తున్నారు. వారు కాలక్షేపం సాగిస్తున్నప్పుడు ఒకరు ఎవరైనా లేటుగా వస్తే, ఒక స్వామి లేటుగా వస్తే మాత్రం ఆయన కోసం ఆగి మరీ చెప్పేవారు. ఆయన కోసం ఆగి వారు వచ్చిన తర్వాత కాలక్షేపం మొదలుపెట్టేవారు. సుదర్శన భట్టర్
వారి పేరు. వారికే శృత ప్రకాశికాచార్య అని పేరు. అయితే వీళ్ళకు వినయ శిష్యులు కొంతమందికి కొద్దిగా జలసి ఉండేది. మేమందరం వచ్చి కూర్చుని సరిపోదా, ఒక్కడు రాకపోతే ఇంతసేపు ఆపాలా, ఆనంటేనే అంత ప్రీతి అనేది కొద్దిగా ఉంటుంది కదా. ఎవరైనా కాలక్షేమం మొదలుపెట్టుకుని ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా రాలేదేంటి, ఏమైందో ఏంటో అని చూసి ఆయన వచ్చే వరకు వచ్చావా కూర్చోబెట్టి. వీళ్ళకి కొద్దిగా అసూయ, అది తెలిసిపోయింది. వీళ్ళు ఇట్లా అనుకుంటారని నడదూరం అని తెలిసిపోయింది. సరే వీళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని మరుసటి రోజున శ్రీభాష్యం కాలక్షేపం చేస్తూ, నిన్న సంబంధించిన పాఠం ఉంది కదా, నిన్న పాఠంలో ఒక విషయాన్ని చెప్పి నిన్న రోజున మనం దీనికి ఏం చెప్పుకున్నామని చెప్పండి అని. ఎవరేం మాట్లాడలేదు. అప్పుడు సుదర్శన భట్టలు లేపారు, మీరు సాయించండి అని. అప్పుడు సుదర్శన భట్టలు లేచి, అయ్యా మీరు ఇప్పటికీ శ్రీభాష్యం 18 సార్లు సాయించారు. మొదటిసారి ఏ రకంగా చెప్పమంటారో చెప్పమంటారా, రెండోసారి ఏ రకంగా చెప్పారో చెప్పమంటారా, మూడోసారి ఏ రకంగా చెప్పారో చెప్పమంటారా అడిగేసరికి, ఏమో ఇన్ని గుర్తున్నాయా నీకు అంటే, అవునండి ప్రతిరోజు కాలక్షేపం అయిన తర్వాత వెళ్ళి చక్కగా రాసుకొని వాటిని మననం చేసేవారు. శ్రవణం, మననం, ఇది ధ్యాసనం అలా చేశారు అని చెప్పిన తర్వాత ఏమి నీకు గుర్తున్నామని చెప్పి అన్నారు. అలా ఇప్పటి వరకు శ్రీభాష్యం నడదూరం వాళ్ళ సాయంత్ర ప్రక్రియ అన్నింటినీ కూడా చెప్పారు. గడగడా చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమైన వేసుకుంటూ, ఇప్పుడు అర్థమైందా ఎందుకు వారి కోసం వెయిట్ చేసేవారని. ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నప్పుడు ఆచారాలకి శ్రద్ధగా వినే వాళ్ళ మీద శ్రద్ధ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నామండి, పక్కన కూర్చొని నిద్రపోతున్నాం అనుకోండి, మీకు ఎట్లుంటుంది చెప్పండి, వీటికి నిద్ర వస్తుంది. కాలక్షేపం చెప్తున్నప్పుడు ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, చెప్పేవాళ్ళు నిద్ర వస్తుంది కదా. సో అందుకనే శ్రద్ధగా వినేవాళ్ళు చూసి చెప్తూ ఉంటారు, ఇక శ్రద్ధగా వినేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మడు మంచి వేదం నేర్చుకొని వచ్చాడు. గణ జట గణపాటి, గణపాటి కాదు గణపాటి, గణ జట అంటారు కాబట్టి గణపాటి నేర్చుకొని వచ్చాడు. మంచి కంకణం గింకణం వేశారు, సాల్వా కప్పారు. ఆయన మంచిగా నేర్చుకున్నావు కదా, ఏమిటి ఒక పనస అంటుకో అన్నారు. ఒక పనస అంటుకో, పనస అంటే తిరేపడి పనస పండు కాదు, వేదంలో ఒక పన్నం అని అర్థం అన్నవాడు. దాన్ని చదువుతుంటే ఒక పుష్పం చూస్తూ ఉంటే, అంటే నేనండి మొత్తం నేర్చుకున్నాను గురుగారి దగ్గర, కానీ నాకు ఇవ్వడానికి గురుదక్షిణ ఇవ్వడానికి ఏం లేదు, కాబట్టి గురురధీతం గురవే నివేదితం, గురువు దగ్గర నేర్చుకుంది మొత్తం గురువు గారికి అప్పయ్య చేశాం కాబట్టి నేను ఏం చెప్పలేదు ఇప్పుడు అన్నాడు. గురువు దగ్గర నేర్చుకుంది మళ్ళీ మొత్తం ఆయనకి చెప్పాను. ఎందుకు చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఏమి ఇవ్వడానికి లేదు, గురుదక్షిణ ఇవ్వడానికి లేదు, కాబట్టి అయ్యా మీ పాట మీకే అప్పచెప్తున్నాను అని అప్పయ్య వచ్చేసానండి, కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పలేను అన్నట్టు. ఏం లాభం అంటే అట్లా ఉంటే కదా, ఏం లాభం, వినడానికి కాస్త గుర్తుపెట్టుకోవాలి, కాస్త మనం 10 మందికి చెప్పేట్టుగా ఉండాలి, వినగా ఒకసారిగా రాదనుకోండి అలా. కాబట్టి ఆచార ఎట్లుంటారు అంటే ఇట్లా ఉంటారు. అడిగిన దానికన్నా కూడా 1 మార్క్ క్వశ్చన్కి 10 మార్క్ ఆన్సర్ లాగా వాళ్ళనే ప్రీతితో, వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటించడం కొరకు కాదు, ఒక విషయానికి 2-3 రకాలుగా సమన్వయం చేస్తే ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటాడు అన్న ఉద్దేశంతో ప్రీతితోని మాత్రమే అలా వాళ్ళని పెరుగుతుండగా తీసుకుపోయి కుండ పెట్టడమే ఆలస్యం. ధారాలుగా అంటే మన కంటైనర్ని బట్టి కంటెంట్ ఉంటుంది. నది పారుతుందండి, పారుతున్న నదిలో నీళ్ళు మొత్తం తాగలమా మనం దాహం తెచ్చుకోవడానికి? మన దాహం ఎంతో అన్ని నీళ్ళే తాగుతారు. మనకు ఎంత అవసరం బిందె పట్టుకెళ్తే బిందె, డ్రమ్ పట్టుకెళ్తే డ్రమ్ము, కంటైనర్ పట్టుకెళ్తే కంటైనర్, ఎందులో పడితే అది. కాబట్టి మన పాత్రతను బట్టి ఉంటుంది, కానీ వాళ్ళలో ఏ దోషము ఉండదు అని చెప్పడం. మరి ఇంతమంది ఇన్ని గోవులు అసంఖ్యాకమైన గోవులు అని చెప్పారు అంటే, నందగోపుడు కులపతి, దాదాపు ఆచారం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, కులపతి అన్నారు. కులపతి అంటే 10,000 మందికి భోజనం పెట్టి విద్య నేర్పించేవాడిని కులపతి అంటారు. శ్రీమాన్ టేకన్ గోపాలాచార్య స్వామి, తిలకచర్ల కందాడే గోపాలాచార్య స్వామి వారు, ఎవరు చిరంజీవి స్వామి వారి గురువు గారు, కులపతులు అంటారు వారు. మహానుభావులు, 90 సంవత్సరాల వయసులో కూడా నిత్యం వచ్చి పెరుమాణం సేవించి మంగళాశాసనం చేసేవారు. చివరి కాలంలో బాగా దగ్గు, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది కదండి పెద్దవాళ్ళకి, వచ్చినప్పుడు ఆ తెవడం బయటికి తీయడానికి కూడా దగ్గేంత శక్తి వాళ్ళకి ఉండేది కాదు. శిష్యుడు పిలిచి దారా పిలిచి ఒకసారి బుద్ధి వెనకాల అని చెప్పి గట్టిగా ఇలా బుద్ధించుకొని బయటికి గట్టిగా చేసిన తర్వాత మళ్ళీ ఒక గుంజను ఆనుకొని అనర్ఘళంగా 6 గంటల పాటు మళ్ళీ కాలక్షేపం చేశారు. అంతటి మహానుభావులు కదా. మరి ఇప్పుడు వారి విషయం చిరంజీవి స్వామి వారు, మరి చిరంజీవి స్వామి వారి ఆచార్యులు తత్వం తీసుకున్న ఎంతమంది అనేక దేశాల్లో
వారి శిష్యులు ఉంటారు, వేల కొద్ది కాబట్టి నందగోపుడు యొక్క అన్ని గోవులు ఉన్నాయి కదా, అది ఆచార లక్షణం. అటువంటి ఆయన యొక్క కుమారుడా అన్నారు. అంటే ఏంటి, భగవంతుడు ఎవరికి లొంగి ఉంటాడు, ఆచార్యుడికే లొంగి ఉంటాడు. తిరుమలసే ఆళ్వార్ వృత్తాంతం చూసాం కదా మనం, సొన్నవన్నం செய்த పెరుమాళ్, గుర్తుందా వృత్తాంతం? కాంచీపురంలో నుండి పెరుమాళ్ కదా, ఒక రాజుగారు పొగడండి అని కనికండను పిలిస్తే కనికండ నుండి నారాయణ కీర్తించిన నాలుకతోనే నరుణ్ణి కీర్తించను అన్నాడు. నాకెదురు చెప్తావో వెళ్ళిపో. అప్పుడు ఆయన వచ్చాడు, గురువు గారిని వెళ్ళిపోతున్నానండి అన్నాడు. ఎవరి దగ్గర? తిరుమల చేయాడు వాడి దగ్గర. నువ్వు లేకపోతే నాకేం పన్నాయా, నేను కూడా వస్తాను. పెరుమాళ్ అన్నాడు, ఎడిపోతున్నారు, కనికండం పోతున్నారు, నేను వెళుతున్నానయా అన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన చాప చుట్టుకొని వచ్చేసాను, ఆదేశం చుట్టుకొని వచ్చేసాను. ఈయన కూడా వెనక్కి పలికెత్తారు. ఈ ముగ్గురు వెళ్ళి ఒక రోజు రాత్రి ఒక చోటు ఉన్నారు. అసలు కాంచీపురానికి ప్రధానమైన దైవమే ఆయన. ఆయన లేనట్టు మిగతా దేవతలందరూ కూడా ఆయన పక్కన వచ్చేసారు. రాత్రి తెల్లవారు చూస్తే ఎవరూ లేరు. ఈ మంత్రులందరూ వెళ్ళి, నీకు బుద్ధి లేదా రాజా, నీకేదో కోరిక ఉంటే నువ్వు వాళ్ళని బలవంతం చేసినట్టు చేసి ఇప్పుడు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు అంటే, మళ్ళీ రాత్రి తెల్లవారుజామున వెళ్ళి వాళ్ళని ప్రార్థిస్తే మళ్ళీ కనికండను ఆయన వెనకాల తిరుమల చేయాడు వాడు, తన వెనకాల ఈ పెరుమాళ్ళు వచ్చేసారు. వచ్చి పడుకోవా అనగానే, మరి ఈ వృత్తాంతం గుర్తున్నారు కాబట్టి ఒకవైపు ఇటు తలబెట్టి పడుకునేవాడు ఇటువైపు తలబెట్టి పడుకున్నాడు. కాబట్టి ఇదేంటి ఇట్టున్నారు పెరుమాళ్ళు, శ్రీరంగంలో ఉన్నట్టు లేరేంటి, ఇలా ఉందని తెలవాడు అంటే దానికి వృత్తాంతం చెప్పారు, మనకు గుర్తున్నారు కదా. కాబట్టి అలా వారు చెప్పినట్టుగా చేసినటువంటి పెరుమాళ్ళు, సొన్నవన్నం செய்த పెరుమాళ్. కాబట్టి భగవంతుడు అనేవాడు ఈయనకు లొంగి ఉంటాడు అని చెప్తున్నారు. అటువంటి స్వామి నువ్వు నిద్ర మేల్కోవాల్సినది. తర్వాత నందగోపుడు గురించి చెప్తూ కొన్ని విశేషణాలు వేశారు. ఇప్పటిదాకా మనం సేవించినటువంటి పాసురాళ్ళు ఏ విశేషాలు వేశారు మీకు గుర్తుంటే, మార్గడి తింగళ్ మధువిరేంద్ర అన్నాళ్ళలో పూర్వేల్ కొడుందొరుళన్ నందగోపన్ కుమరన్ అన్నారా, పదునైన వేలాయుధమును ధరించినటువంటి వాడు అన్నాడు. వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు అంటే ఏంటి, శ్రీకృష్ణుడిని కాపాడుతున్నటువంటి వాడు, శ్రీకృష్ణుడిని కాపాడుతూ ఉన్నాడు. ఇంకొకటి నాయకుడా అని అన్నాడు. నాయకుడు అంటే ఏంటి, నాయకుడు అంటే నైప్రాపడి అని ధాతువు. నైప్రాపడి అంటే పొందించువాడు అర్థం. భగవంతుణ్ణి మనకు పొందించువాడు ఎవరు, ఆచార్యుడు, నాయకనే అన్నారు. తర్వాత అంబరమే తన్నీరే సోరే, వస్త్రాన్ని నీటిని ఆహారాన్ని ఇచ్చేవాడు, 3 విశేషణం వేశారు. తర్వాత మదగజములు, మదదనాన్ని శ్రయిస్తున్నటువంటి గజములను వాటిని ఓడించేటువంటి భుజబలము కలిగినటువంటి నందగోపాల, 4 విశేషణం వేశారు. తర్వాత 5వది, పెట్టిన పాత్రలు పెట్టడమే ఆలస్యము, పాలు పొంగేటువంటి గొప్ప పశువులు కలిగినటువంటి వాడా అని ఈ పాత్రలు 5 విశేషణాలు వేశారు. ఈ 5 లక్షణాలు ఆచార్యుడు ఉన్నటువంటి విశేషణం. ఎలా చూడండి, భగవంతుని యందలి ప్రీతి అతిశయం చేత రక్షకుడైనటువంటి పరమాత్మను తాను రక్షింపాలి అనే ఒక భావం. ఇక్కడ ఏంటి, పూర్వేల్ కొడుందురడం, పదులైన వేలాదాన్ని పట్టుకొని కృష్ణుడి కాపాడుతున్నాడని నందగోపుడు అన్నారు. అంటే ఏంటి, ఏమో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు కాబట్టి దోమ వచ్చినా చీమ వచ్చినా సరే ఆ వేలాయుధం మీద పడిపోయేవాడు ఎవడు, నందగోపుడు. ఏమో ఏ రూపంలో ఏ రాక్షసుందో అని కదా, అట్లా కృష్ణుడు కాపాడాడు. మరి ఆచార్యులు ఏం చేస్తారు, పెరుమాళ్ళని కాపాడతారు. ఇదేంటండి, భగవంతుడు కదా మనందరిని కాపాడేవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఇన్నింటి సృష్టించినటువంటి వాడు పెరుమాడు కదా, మరి ఆయన రక్షకుడు కదా. మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఏంటి అంటే, ప్రీతి అతిశయం చేత, ఆయన మీద ఉన్నటువంటి ప్రీతి చేత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఈయన ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడైనా ఇంత సులభుడు, చాలా గొప్పవాడు కానీ సులభంగా మనకు అందుబాటులో ఉన్నాడు అని ఆయన యొక్క అనేకమైన కళ్యాణ గుణములు తెలుసుకున్న తర్వాత ఆయన మీద ప్రీతి చేతి ఆయన కాపాడుకోవాలి పెళ్ళై ఉరంగా వెళ్ళి దాస అని ఒక రాముడు శిష్యుడు, వారికే ధనుర్దాసు అని పేరు, ధనుర్దాసు అని పేరు. తర్వాత పెళ్ళై ఉరంగా వెళ్ళి దాస అనే పేరు కూడా ఉంది. నంపెరుమాళ ఉత్సవం నడుస్తూ ఉంటే ఒక కత్తి పెట్టుకుని నడిచేవాడు గుళ్ళ దగ్గర. ఎందుకు, పొరపాటున ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమన్నా కొంచెం జరగడానికి ఏమన్నా జరిగి తురుష్టుడు దండయాత్ర ఇవన్నీ ఉన్నాయి కదా, రకరకాల సమస్యలు ఉన్నాయి, అదొక కారణం. లేదా పొరపాటున ఏమైనా జరిగి ఉత్సవంలో తోపులాట్లు ఏమైనా అయ్యి నంపెరుమాళ్ళకి ఏమైనా అయితే
నేను చూసి బతకలేను, ఒకవేళ అయితే చాలు పొడి చేసుకుంటా అన్నట్టుగా అంత ప్రీతితోని కట్ట పెట్టుకుని తిరిగేవాడు. ఎవరు? పిళ్ళ ఊరంగా వెళ్ళి ఎంత ప్రేమ ఉంటే మరి అర్చకమూర్తి అర్చక స్వామి మీద అర్చ అర్చామూర్తి మీద ఎంత ప్రేమ ఉంటే అంత ఇదిగా తెలుసుకోండి ఆయన. మళ్ళీ ఒకసారి ఆ వీధిలో పురప్పాడంతా అయిపోగానే లోపల స్వాములందరూ కూడా అందరూ మనం క్షేమంగా వచ్చారని ఒకటి కౌలించుకునేవారట ఆచార్యులందరూ కూడా. ఎందుకు? ఈయన బయటికి వెళ్ళాడు, ఏ దృష్టి తగలకుండా ఏమీ కాకుండా క్షేమంగా వచ్చాడు అని ఒకసారి దృష్టి తీసి పెట్టేవాడు. అలా భగవంతుని కాపాడుకునేవారు ఆచార్యులు. తర్వాత ఇంకొకటి రెండవది ఏంటి? నాయకులు అన్నారు. అనేంటి? తనకు లభించిన భగవద్ అనుభవాన్ని తాను ఒక్కడే అనుభవించకుండా అందరికీ ఇచ్చేవాడు కదా. లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలి? ఈ మస్ట్ లీడ్ విత్ అన్ ఎగ్జాంపుల్ కదా, అట్లా ఉండాలి. కాబట్టి ఆ భగవద్ అనుభవాన్ని తాను ఒక్కడే ఉంచుకోకుండా అందరికీ పంచేటువంటి వాడు. అటుపైన మూడవది చెప్పారు, వస్త్రాన్ని జలాన్ని అన్నం ఇచ్చేవాడు అన్నారు కదా. కాబట్టి అది భగవంతుని అనుభవానికి ఏది సాధనం? తిరుమంత్రం కదా. తిరుమంత్రాన్ని మంత్రార్థాన్ని ఇచ్చి ఆ భగవతత్వాన్ని ఉపదేశేటువంటి వాడు ఆచార్యుడు. తర్వాత నాలుగవది ఏమిటా? మదజలాన్ని స్రవిస్తున్నటువంటి బలమైన ఏనుగులను ఎదిరించేటువంటి వాడు గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? ఆచార్యుడు మంచిగా జిమ్కి వెళ్ళి కండలు పెంచాలని అర్థమా? అది అర్థం కాదు. శిష్యుడికి కానీ తనకు కానీ భగవద్ అనుభవానికి ఏది విరోధిగా ఉందో దాన్ని తీసేసేవాడు అని అర్థం. అలాంటి వాళ్ళతో పోరాడైనా సరే ఆ భగవద్ అనుభవానికి ఆటంకం లేకుండా గమనించేటువంటి వాళ్ళు, అటువంటి మదగజం లాంటి వాడు అర్థం. చివరిది పెట్టిన పాత్రలు పెట్టగానే కుండపోతగా వచ్చేటువంటి పాలు. అంటే ఆ విధంగా తాను అనుభవించేటువంటి దాన్ని శిష్యులకు వీడికి చెప్తే నాకేం వస్తుంది, వీడు ఏమి ఇస్తాడు అని ఏమీ ఎదురు ఆశించకుండా వాళ్ళకి చెప్పడమే ఒక ప్రయోజనంగా భావించి చెప్పేటువంటి వాళ్ళు అని అర్థం అన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆచార్యులు. అటువంటి ఆచార్యులు అటువంటి నందగోపుడికి కుమారుడు ఆయనకు విధేయుడైనటువంటి ఓ కృష్ణ నిద్ర మేలుకో అన్నారు. ఉత్తముడయాయ్ దృఢమైనటువంటి ప్రమాణ సిద్ధం కలిగినటువంటి వాడా అని అర్థం. అంటే ఏంటి అర్థం? ఒకసారి నేను కాపాడాలి అని అంటే తప్ప కాపాడు తీరుతాడు పరమాత్మ. ఉత్తముడయ అంటే దృఢతరమైనటువంటి ప్రమాణ సిద్ధం కలవాడ. ఏంటి ప్రమాణం? భగవంతుని గురించి మనం తెలుసుకోవాలంటే ఏది ప్రమాణం? ప్రత్యక్షం ప్రమాణమా? కాదు. ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి? కన్ను ముక్కు చెట్టు దీంతో తెలుసుకోగలమా? తెలుసుకోలేదు. అనుమానం, ఒకదాన్ని బట్టి ఇంకోదాన్ని ఊహించడం, దాని ద్వారా కూడా మనం తెలుసుకోలేదు. కేవలం శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం అంటే వేదము అని అర్థం. అటువంటి వేదము ద్వారా తెలియజేయబడేటువంటి స్వతసిద్ధమైన ప్రమాణం ప్రమాణ. ఏంటి వేదం ప్రమాణం? వేదము అపౌరుషేయం అంటే ఏంటి? పురుషుల చేత రాయబడింది కాదు. పురుషులు రాయకపోతే స్త్రీలు రాయొచ్చు కదా. పౌరుషేయము అంటే పురుష శబ్దానికి జీవుడు అని అర్థం. పురి చెప్పండి. పురి శేతే ఇది పురుష, పురమునందు ఉండువాడు. పురి అంటే స్థితి అని అర్థం. ఈ బాడీ పురము, ఇందులో ఉండేవాడు జీవుడు అన్నాడు. కాబట్టి అపౌరుషేయము అంటే ఏ జీవుడి చేత కూడా రాయబడలేదు. ఎట్లా వచ్చిందండి మరి వేదం? వేదం ఎట్లా వచ్చింది? ఋషులందరూ కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా వచ్చింది. ఆ నిశ్వాస రూపంగా వచ్చిన దాన్ని వీళ్ళు విన్నారు. వీళ్ళు విన్న దాన్ని 10 మంది శిష్యులకు బోధించారు. మళ్ళీ వాళ్ళు ఇంకో 10 మందికి బోధించారు. ముద్రణ యంత్రాలు లేవు, తాళపత్ర గ్రంథాలు లేవు, ఇవన్నీ రాకముందు జరిగేటువంటి ముచ్చట ఇదంతా. కాబట్టి పరమాత్మ నిశ్వాసగా వచ్చింది కాబట్టి వేదాన్ని నిగమము అన్నారు. ఏమన్నారు? నిగమం. ఒకరి ద్వారా ఒకరు వింటూ నేర్చుకోబడింది కాబట్టి శృతి అన్నారు. ఏమన్నారు? శృతి అన్నారు. మరి వేదం అంటే విద్ అనే ధాతువుకి టు నో, తెలుసుకోవడం, జ్ఞానము అని అర్థం. కాబట్టి వేదం, వేదం ద్వారానే పరమాత్మ తెలియబడతాడు. కాబట్టి ప్రకృష్టమైనటువంటి వేదం, అపౌరుషేయమైనటువంటి వేదం, స్వతః ప్రమాణమైనటువంటి వేదం, నిర్దోషమైనటువంటి వేదం. ఇప్పుడు ఇతిహాస పురాణాలు ఏదో చెప్తున్నప్పుడు ఇది వేద ప్రక్రియ అండి అంటారు. ఇతిహాస పురాణం అంటే అర్థం ఏంటి? వేదంలో చెప్పిన వాటిని కొద్దిగా మ్యాగ్నిఫై చేసి మనకు చెప్తే ఇతిహాస పురాణాలు కదా. కాబట్టి ఇతిహాసంలో కానీ పురాణంలో కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇదో వేదంలో చెప్పబడిందండి,
వేదంలో చెప్పబడిన దాన్ని ఇలా వివరిస్తున్నాయి అంటారు. కానీ మరి వేదంలోకి వెళ్ళినప్పుడు దానికి ఇంకేమైనా రిఫరెన్స్ ఉందా అంటే లేదు. అదే స్వతః ప్రమాణం, సెల్ఫ్ రిఫరెన్స్. అలాగే నిర్దోషత్వము, ఏ దోషము లేదు వేదంలో. దోషము అంటే భ్రమ ప్రమాది విప్రలంబం, అంటే మనం భ్రమ గురి చేసేది కానీ, లేకపోతే మనల్ని మాయ చేసేది కానీ, ఇటువంటి దోషాలు వేదంలో ఏమీ లేవు కదా. మనకు కొన్ని వాక్యాలు విరుద్ధంగా అవపడుతుండొచ్చు, కానీ వేదంలో విరుద్ధమైన వాక్యాలు ఏమీ ఉండవు. వేదశుద్ధులు అభేద శుద్ధులు అని ఉంటాయి. అంటే ఒక వాక్యాన్ని ఒక రకంగా చెప్తుంది వేదం. పరమాత్మ నిర్గుణుడు అంటుంది, అంటే గుణం లేనివాడు అంటుంది. అదే వేదం ఇంకో చోట పరమాత్మ సగుణుడు అంటుంది, సగుణుడు అంటుంది. ఒకటి వేదశుద్ధి, ఒకటి అభేదశుద్ధి, అంతే కదండి. రెండిట్లో ఉన్నప్పుడు చదివేవాడికి కన్ఫ్యూజన్ ఉండదా? పరమాత్మ గుణం ఉన్నవాడా లేనివాడా? వీటిలోనే మళ్ళీ ఘటక శుద్ధిలోని కొన్ని ఉన్నాయి. రెండింటినీ సమన్వయం చేసేవి అర్థం అన్నమాట. వాటిని కూడా తెలుసుకోవాలి. రెండు కరెక్ట్ అయినాయా, చెడ్డ గుణాలు లేనటువంటి వాడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు అని సమన్వయం చేసుకోవాలి. వాటిని ఘటక శుద్ధులు అంటారు. అటువంటి వేదమైన ప్రమాణం చేత తెలియజేయబడినటువంటి ఓ స్వామి అంటారు. కాబట్టి పెరియాయి ఈ వేదం చేయడం తెలియజే స్వామి అంటే అర్థం ఏంటి? సర్వే వేద యత్ పదమామనంతి, సర్వే వేద యత్ త్రైకం భవంతి. సర్వ వేదములు ఏ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో వాడి యొక్క ఏకస్థానం ఏదో ఆ శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామి నువ్వు అని చెప్తారు. తర్వాత పెరియాయ్, పెద్దవాడ. పెరియాయ్ అంటే అర్థం పెద్దవాడ అర్థం. పెరుమాళ అన్న కూడా అదే అర్థం. పెరు పెద్ద, ఆళ్ మనిషి, పెద్ద మనిషి, పెద్దవాడు, అందరికన్నా పెద్దవాడు అని అర్థం. అటువంటి స్వామి అంటే ఏంటి? స్వరూపం చేత కానీ, గుణం చేత కానీ, వ్యాపకం చేత కానీ అన్నిటికన్నా పెద్దవాడు. ఆయన స్వరూపాన్ని కానీ, ఆయన గుణాన్ని కానీ మనం వివరించి చెప్పలేము. అందుకనే వేదం అప్రాప్య మనసా సహా అని చెప్పేది. అంటే మనం ఎతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు చేత కానీ, మనసు చేత కానీ పరమాత్మ వైభవం ఇంత అని మనం చెప్పలేము. అటువంటి పరమాత్మ, అందుకనే అప్రమేయ అని చెప్పారు. అదే దాని విషయాన్ని, ఆ వేదం చెప్పిన విషయాన్నే ఆడమంటారు యామనాచార్యుల వారు. నమో నమో వాంగ్ మనసాది భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే, నమో నమోనంత మహావిభూతే, నమో నమోనంత విజైక సిద్ధవే. ఇంత వైభవం చెప్పడానికి వాళ్ళు అన్నీ అన్నారు. కాబట్టి పొరపాటు ఎవరైనా పరమాత్మ వైభవాన్ని మీరు చెప్తారంటే మీకు తెలుసునా అంటే, నాకు తెలుసుంటేనే వాళ్ళు అందరూ అనుకోండి, వాడికి తెలియదు అని అర్థం. పరమాత్మ వైభవం మీకు తెలుసా అంటే, నాకు తెలియదు అని అనుకోండి, వాడికి తెలుసు అని అర్థం. ఏంటి అర్థం? కన్ఫ్యూజన్ ఉందా? పరమాత్మ వైభవం తెలుసు అన్నవాడు అంటే పరమాత్మ ఇంతవాడు ఇంతవాడు అని చెప్పగలడు అని అర్థం. అండి పరమాత్మ ఇంతవాడా? కాదు కదా. పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని కానీ, పరమాత్మ గుణాలు కానీ ఇన్ని అని చెప్పలేము మనం. మరి తెలుసునట్లంటే అనలే కదా. కాబట్టి తెలుసు అన్న వాడికి తెలియదు అని అర్థం. తెలియదు అంటే పరమాత్మ యొక్క వ్యాపకత్వం ఇంత అని చెప్పలేమండి, కాబట్టి నాకు తెలియదు అని ఎవరైతే అంటాడో వాడికి తెలుసు. ఆండాళ్ తల్లి ఈ పాసురంలో అద్భుతమైన విషయాన్ని చెప్పింది మనకి. ఉలగిలిల్ తోత్తమాయన చూడరే తెలియడాయ్, పెరియాయ్, ఊత్తములయాయ్. కొద్దిగా వీటిని గమనిద్దాం పదాన్ని. దీని వ్యాఖ్యానం కొద్దిగా లోతుగా ఉంది, రేపులో సగం అనుభవిద్దాం. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి. ఊత్తముడయాయ్, పెరియాయ్, ఉలగిలిల్ చూడరే, తోత్తమాయ్ నిన్న. ఈ ఐదుని ఒకసారి చూస్తే అద్భుతమైన అర్థాలు వస్తాయి. ఉత్తముడయాయ్ అంటే ఏం చెప్పారు? దార్ఢ్యం గలవాడు అని చెప్పారు. అంటే ఏంటి? పరమాత్మ శుద్ధి చేయాలని సంకల్పించి బహుశ్యాం ప్రజాయేయ, ఒక్కడే ఉన్నాను, ఏం చేస్తాను, నేనే చాలా మందిగా అవుతాను అని తనలోంచే ప్రకృతిని, తనలో నుంచే జీవాత్మలు, ఈ జీవులన్నీ కొత్తగా సృష్టింపబడవు, అన్ని పరమాత్మలోనే ఉంటాయి. వాడన్నీ బయటకు తీసుకొచ్చి సృష్టి చేసినటువంటి వాడు అంటే ఎవడు? కారణమైనటువంటి పరమపదంలో వేయించేసినటువంటి వాసుదేవుడు చెప్పినట్టు అయింది ఉత్తముడయ్య చెప్పడం ద్వారా. తర్వాత పెరియాయ్, పెద్దవాడ అంటే దాని గురించి కొద్దిగా కిందికి వచ్చి వ్యూహమూర్తిగా ఉన్నటువంటి వాడు కదా. అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ. సృష్టి, స్థితి, లయ ఈ మూడు చెందినటువంటి ఒక స్వామి, ఒక రూపం. అలా ఉన్నటువంటి ఒక స్వామి పెరియాయ్. ఉలహినిల్, ఉలహు అంటే లోకాలు అర్థం.
కదా. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసేలాగా ఆయా కాలాల్లో వచ్చేటువంటి స్వామి అంటే ఏంటి, రామకృష్ణాది అవతారాలు. రామకృష్ణాది అవతారాలు. సుడరే, సుడరంటే కాంతి, అంటే అందరి లోపల అంతర్యామిగా జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి స్వామి. తర్వాత తోత్తమానిన్న, తోచేట్లుగా అంటే ఏంటి అర్థం, మా కళ్ళ ముందు మేము చూసేట్లుగా అర్చామూర్తిగా ఉన్నటువంటి ఓ స్వామి కదా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ, వాడన్నింటినీ చెప్పినట్టే. అంటే అన్ని రూపాల్లో అన్ని రకాల శక్తిని కలిగినటువంటి స్వామి అని అర్థం. అర్థమవుతుందా? అంటే కారణ వైకుంఠం అటువంటి శ్రీ వైకుంఠంలో పరమాత్మకి చాలా శక్తులు ఉంటాయి. కొద్దిగా కిందికి వచ్చాడు కాబట్టి పాలకడిలో ఓ 20% తగ్గుతాయి. రామకృష్ణుడిగా మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఓ 50% తగ్గుతుంది. లోపల ఉంటాడు కాబట్టి ఇంకో 30% తగ్గుతుంది, 80% తగ్గుతుంది. అర్చామూర్తి ఎబ్బే ఏం లేదండి, ఓ 10% పవరు అనుకోవడానికి వీల్లేదు సుమా, అనుకోవడానికి వీల్లేదు. ఆయన 5 స్థానాల్లో ఎక్కడున్నా సర్వశక్తివంతుడుగా ఉంటాడు. ఫోన్ ఉందండి, ఈ ఫోన్ మనకు గుడికొచ్చినా ఫోన్పేలో నా బ్యాంకులో ఎంతుందో అంతే ఉంటుంది. ఇంటికి వెళ్ళినా ఆ ఫోన్పే పనిచేస్తుంది, ఎంతుందో అంతే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినా అంతే ఉంటుంది. తగ్గుతుంది ఏమన్నా బ్యాలెన్స్? తగ్గదు. ఎక్కడున్నా అంతే. ధోతి కట్టుకున్నా అదే ఫోన్పే, ప్యాంట్ వేసుకున్నా అదే ఫోన్పే, షార్ట్ టీషర్ట్ వేసుకున్నా అదే ఫోన్పే కదా. కాబట్టి పరమాత్మ సకల శక్తిమంతుడు, ఎక్కడున్నా ఆయన శక్తి అనేది తగ్గదు. అంత గొప్ప స్వామి స్వామి చెప్తూ ఆశిత వాత్సల్యము కలిగినటువంటి స్వామి. వాటిని ఈ 5 విషయాలు ఎప్పటివరకు మనం వివరించుకుంటాం. மாத்தாருனக்கு வலுதலென்னும் வாசற்கண் ஆத்தாது வந்து உன் అడిపడియుమా పోలే పోత్యా మన్ను. ఇదేంటి గోపికలు, శత్రువులతోనే వీళ్ళ కంపారిజన్ ఏంటి? శత్రువులు వచ్చి నీ గడప ముందు వచ్చి నిన్ను స్తోత్రం చేస్తున్నట్లుగా మేము అట్లా వచ్చామయ్యా. ఏంటి అర్థం? పరమాత్మకు లొంగని వాడని తన బాణాల చేత ఓడించి లొంగ తీసుకుంటాడు. మరి పరమాత్మ చేత ఓడిపోయినటువంటి వాళ్ళు ఆ సింహాసనం దగ్గర కూర్చొని గతి లేక అని స్తోత్రం చేస్తుంది. వేరే గతి లేక ఆయనతో ఓడిపోయి, ఎందుకంటే ఇంకా మళ్ళీ వేరే కూడా వేరే ప్లేస్ లేదు. ఆయన ఏమైనా అనుగ్రహిస్తే తీసుకుని వెళ్ళాలి తప్ప ఇంకో పోయే దిక్కు కూడా లేదు. కాబట్టి ఆ దిక్కు లేని వాళ్ళలాగా నేను స్తోత్రం చేసుకుంటారు. మేము కూడా అట్లాగే వచ్చాం. కాకపోతే వాళ్ళకి మాకు ఒక తేడా ఉంది. వాళ్ళేమో నీ బాణపు దెబ్బలతోని ఓడిపోయి వచ్చారు, మేమేమో నీ కళ్యాణ గుణాన్ని అనుభవించి నీకు కైంకర్యం చేయకుండా ఉండలేక, నిన్ను స్తోత్రం చేయకుండా ఉండలేక పోత్యా మందు, పోతి పుగళ్ళు అంటే ఏంటి, పల్లాండు, ఓ స్వామి నువ్వు బాగుండు, ఓ స్వామి నువ్వు బాగుండు అని చెప్పినట్లుగా వచ్చేట్టుగా అలా మేము వచ్చాం స్వామి, తలుపుడు తెరవబడుతున్నది. ఇక్కడ పరమాత్మ యొక్క దృఢత్వాన్ని ఒక విషయాన్ని చెప్పుకొని ఈ ప్రవచనాన్ని ముగించుకుంటాం. పరమాత్మ ఎలాంటి వాడు అంటే, మన తెలుగు సినిమాల్లో పండుగ లాంటి వాడు అనమాట. ఇలాంటి వాడు పండుగ లాంటి వాడు. పండుగ ఎట్లాంటి వాడు? ఒకసారి కమిట్ అయితే రక్షించాలి అని ఒక్కసారి కమిట్ అయితే చాలు, ఏం చేసినా సరే రక్షించే తిరుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ చూసి ప్రవచనం ముగించుకుందాం. నాకు ఉద్యోగం కావాలి, మీ దగ్గర ఉద్యోగం కావాలి, మీ దగ్గర కంపెనీ ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నాకు ఉద్యోగం, అవునా కాదా? నేను మీ దగ్గరకు వచ్చి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, మీరు సమాధానం చెప్తే అప్పుడు మీ దగ్గర ఉద్యోగం జాయిన్ అవుతా. ఎట్లుంటుందండి ఇది? పోవాయా అంటారు కదా. ఇప్పుడు సుగ్రీవుడు వచ్చాడు, అగ్ని సాక్షిగా మైత్రి చేసుకుంది. అగ్ని సాక్షిగా మైత్రి చేసుకుంది. వీళ్ళ ఒప్పందం ఏంటి? ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటది? రామా నువ్వు వాళ్ళని వేసేసేయాలి, నేను నా సైన్యాన్ని పంపించేసి సీతాను వేసిన ఒప్పందం అయిందా? కానీ ఎక్కడో మెరమెర రాముడు వాలిని వేసేయగలడా లేదా, వేసేయగలడా లేదా అని చూసి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రామ రామ ఇగో దుందువి చూసావా, కొన్ని యోజనాల దూరం ఉంది వీడి శరీరం, వీడిని మా అన్నయ్య అంతే వచ్చి పడ్డాడు ఇక్కడ, నువ్వు వీడిని కనపగలవా? టెస్ట్ పెడుతున్నాడు సుగ్రీవుడు. చూసాడు రాముడు, ఏం చేస్తాం మనం చూసి పాదం లేపకుండా, మడిమ ఎత్తకుండా కైలాస శిఖరవంత బరువు ఉన్నటువంటి ఆ దుందుబి శరీరాన్ని కుడి కాలి యొక్క బొర్ర వేలుతో ఇట్లా ఎత్తువ ఒక్కసారి ఇట్లా అంతే కొన్ని యోజనాల దూరం పోయి పడిపోయింది. మనం నమ్మాలా వద్దా? నమ్మాలి. కానీ మళ్ళీ సందేహం, అంటే మా అన్నయ్య తల్లినప్పుడు వాడి బాడీలో రక్త మాంసాలు ఉండి కొంచెం హెవీగా ఉన్నాడు, స్కెల్టనే కదా, ఇంకా డౌటే. సరే ఏం చేయమంటాం? ఆ మధ్య చెట్టు మా అన్నయ్య
సంధ్యావందనం చేసుకుని వచ్చి ఒక్కసారి చెట్టుని గట్టి ఇట్లా ఊపితే ఆకులు రాలేవి. మధ్య చెట్టు అంటే మనం చూస్తున్నటువంటి మధ్య చెట్టు కాదు, త్రేతాయుగంలో మధ్య వృక్షం అంటే దాని సాల వృక్షం అంటారు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద దృఢంగా ఉంటుంది, దాని యొక్క డార్క్ అంతా చాలా పెద్దగా ఉంటుంది. దాని కొట్టడం మాట్లాడదు. ఈ బాణంతో దీన్ని ఏమైనా పెట్టగలవా చూశాడు రాముడు, బాణం ఎక్కువ పెట్టాడు. దాని పక్కన మళ్ళీ ఇంకొక 6 ఉన్నాయి, 7 వృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కొడితే మళ్ళీ దాన్ని కొడతగలవాడేమో అడుగుతాడేమో అని ఎందుకు ఈ ఘోర అని ఒకసారి బాణం ఇట్లా ఎక్కువ పెట్టి 7 అన్నాడు. 7 అనగానే అందరూ భయపడిపోయారు. 7 సముద్రాలు పురుష రూపం ధరించి రామ రామ మా మీద గురిపెడుతున్నావా ఏంటి, 7 ఋషులు 7 సముద్రాలు అందరూ వచ్చారు, 7 వృక్షాలు అని సంకల్పం చేసి ఇలా వదిలాడు. సింపుల్గా వదిలాడు అంతే బాణం. సప్తైకి గిరిం రసాతలంచైవ. బాణం పవర్ ఎట్లా ఉందంటే ఒకటిగా 7 మధ్య చెట్లను కూలగొట్టేసి పడేసి దాని శక్తి సరిపోక ఆతల విత్తల సుతర అసాతల పదాతల నాతాల కింది పాతాళ లోకం వరకు వెళ్ళి గిరగిరా తిరిగి మళ్ళీ ఒక్కసారి పైకి వచ్చింది. అప్పుడు చూసిన తర్వాత అన్నమాట కదా, ఈయన సహాయం చేయాలనుకున్నాడు. సహాయం చేయాలనుకున్న వాడు ఇన్ని పరీక్షలు ఈ టెస్ట్ ఆయన పెట్టే టెస్టులన్నీ రాసి పాస్ అయ్యి సహాయం చేశాడు. ఎంత దార్శంగా అండి పరమాత్మ శ్రీరాముడు కదా, ఎంత గొప్పవాడు. ఇది ఎప్పుడు అనుభవించాము మనం ఎప్పుడైనా పరమాత్మ గురించి. ఎంత ముఖ్యం ఇవన్నీ కూడా. తను సహాయం చేయాలి. ఏంటి స్వాతంత్ర సినిమాలో కమలాసన్ లాగా ఉద్యోగం ఇప్పిస్తారా కనిపించినప్పుడల్లా అడిగితే పోయాగా ఇన్ని ప్రశ్నలు పెట్టినా కూడా, ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా ఏమైనా సహాయం చేసేవాడు నేను, సహాయం పొందేవాడు నువ్వు. తీసుకోవాలన్నప్పుడు తీసుకో, లేకపోతే పో అనవచ్చు. కానీ ఈయన పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గి సహాయం చేశాడు. ఎంతవాడి పరమాత్మ. రక్షించాలి అనుకుంటే ఇదే ఆడవాళ్ళందరూ అంటారు, స్వామి నువ్వు సంకల్పం చేసి రక్షించాలి అనుకుంటే అడ్డుకునేవాడు ఎవడయా, ఎవడు లేడు. నువ్వు రక్షించకూడదు అంటే మిగతా దేవతలను రక్షిస్తారా, వాళ్ళ కానే కాదు, వాళ్ళ కానే. మాతృశాకించిన త్రాణ బద్ధకంకణ బాణయే విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్యం కర్కటే పురభుజ్ఞాం తులసీ కారణం వాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి మాండా దివ్యం తిరువడిగడే శరణం ఆళ్వార్ ఎబ్బెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం. స్వస్తి. అనేక మంగళ సంస్కారం. ఈ పాత్ర అయిపోలేదు, ఇంకా రహస్యమైన అర్థాలు చాలా ఉన్నాయి. దాని రేపు రోజున సగం అనుభవించి ఆ తర్వాత ఇంకో పాత్రను పెడతాం. ఓకేనా? శ్రీమతి రామానుజ.